హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. టీ పెట్టాను, అంటే లెమన్ టీ పెట్టాను. లెమన్ టీలోకి పుదీనా కట్ చేద్దామని మేడ మీదకి అయితే వచ్చాను. పాలు అయిపోయాయి. ముందు రోజు నైట్ పాలు తాగేశారు. ఇంకా ఉదయాన్నే వెళ్ళి తీసుకురమ్మంటే ఇంకా పిల్లలు లేగలేదు, మా వారు లేగలేదు. సరే అని చెప్పి ఇంకా లెమన్ టీ పెట్టేస్తా ఉన్నా. లెమన్ టీలోకి ఫ్రెష్గా ఇదిగోండి పుదీనా అయితే కట్ చేసుకెళ్తా ఉన్నాను. ఫ్రెష్ పుదీనా చాలా ఎక్కువ ఉండేది, కిందేంటి వాళ్ళు కట్ చేసారేమో కానీ కొంచెం అక్కడంతా ఖాళీ అయ్యింది. 2 days బ్యాక్ చాలా గుబురుగా ఉండిందనమాట పుదీనా. బహుశా కింద వాళ్ళు కట్ చేసుకున్నట్టున్నారు. ఆ తర్వాత ఇంకా టీ అయితే పెట్టేశాను. ఇప్పుడు లెమన్ టీ అంటే ఏం లేదండి, వాటర్లో ఒక 2 cups వాటర్లో ఒక పావు స్పూను మామూలు టీ పొడి వేసేసి బాగా మరిగిన తర్వాత అందులో హనీ అయితే హనీ, లేదు అనుకుంటే బెల్లం లేకపోతే బ్రౌన్ షుగర్ ఏదో ఒకటి వేసుకొని మరిగించేసి ఇదిగోండి ఇలా కొంచెం పుదీనా నిమ్మరసం కలుపుకొని అందులో ఆ డికాషన్ వడకట్టుకొని తాగేయడమే లెమన్ టీ. బాగుంటుంది. ఎప్పుడైనా ఇలా పాలు లేనప్పుడు లెమన్ టీ, యాక్చువల్గా పాలు లేనప్పుడే కాదు, జలుబు చేసినప్పుడు దగ్గు ఉన్నప్పుడు కూడా హనీ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. కొంచెము హనీ అలాగే అల్లం కూడా దంచి వేస్తాను అనమాట, బాగా దగ్గు జలుబు అట్లా ఉన్నప్పుడు. సో ఇంక ఇవాళ పాలు లేదని చెప్పేసి ఇంకా లెమన్ టీ పెట్టేశాను. టీ తాగేసిన తర్వాత ఇంక ఇక్కడ ఇవాళ అయితే యాక్చువల్గా హాలిడే అండి, కాకపోతే మా వారికి అయితే లేదు. ఇంకా లంచ్ బాక్స్ అయితే చేయాలి కదా, అందుకని చెప్పేసి ఇంక ఇవాళ బొర్బాటీ అయితే చేస్తున్నాను. బొర్బాటీ ఫ్రై, మజ్జిగ చారు, కాలీఫ్లవర్ పచ్చడి పెట్టానండి ఇవాళ. చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు ఎప్పుడు కాలీఫ్లవర్ పకోడీ కూర చేస్తున్నారు కానీ పచ్చడి పెట్టట్లేదు ఏంటి అని చెప్పి. అంటే ఎన్ని తెచ్చినా ఎక్కువగా వీళ్ళు కూర పకోడీ అలా తినేస్తూ ఉన్నారు, అయిపోతున్నాయి. ఎప్పుడు పచ్చడి పెడదామన్నా కుదరట్లేదు. ఇవాళ పెట్టాను. యాక్చువల్గా చాలా బాగుంటుంది క్రిస్పీగా కాలీఫ్లవర్ పచ్చడి కూడా. సో ఇంక ఇక్కడేమో బొర్బాటీని ఏమంటారో నాకు తెలియదండి. వైజాగ్లో బొర్బాటీ అంటారు, చిక్కుడుగాయలా ఉంటాయి కదా పొడుగ్గా, అవన్నమాట. కట్ చేసి 2 days అయ్యిందండి. 2 days నుంచి ఎప్పుడు వండుదాం అనుకున్నా సరే అది పోస్ట్ పోన్ అవుతూ ఉంది. ఇంక ఇవాళ వండేస్తున్నాను అనమాట. పోపు పెట్టేసుకొని పోపు వేగిన తర్వాత బొర్బాటీ అయితే వేసేసా. బాయిల్ చేయట్లేదు, మామూలుగానే వేసేసాను. ఉప్పు పసుపు వేసేసి కొంచెం వాటర్ చిలకరిస్తే ఆవిరికి మగ్గిపోతుంది. సిమ్లో పెట్టేశాను. ఇంకా అలాగే ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీలోకి పల్లీ చట్నీ అనమాట. సో ఈ పల్లీ చట్నీకి మాత్రం ఏదైనా సొల్యూషన్ కనుక్కోవాలి. ప్రతిరోజు ఈ పల్లీ చట్నీ చేయలేక చచ్చిపోతున్నాను నేను. అలానే ఎక్కువ చేస్తున్నా అంటే నాకు ఎందుకు పక్క రోజు ఓకే, కానీ 2 days తర్వాత ఎందుకు తినబుద్ధి అవ్వట్లేదు, అప్పుడు పడేయాల్సి వస్తుంది. అందుకే ఏ రోజు ఆ రోజు కొంచెంగా చేస్తూ ఉన్నాను పల్లీ చట్నీ మాత్రం. సో పల్లీలు అయితే ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను. ఇవాళ కూడా యాక్చువల్గా పిల్లలందరికీ హాలిడేనే. టీచర్స్ వెళ్ళి ఏం చేస్తారో నాకైతే తెలియట్లేదండి. స్కూల్ వాళ్ళు నిజంగానా అసలు ఎంత కోపం వస్తుందో. పిల్లలందరికీ హాలిడే ఇచ్చిన తర్వాత ఈ స్టాఫ్ ఏం చేస్తారండి, స్కూల్లో ఆఫీస్ వర్క్ ఉంటుంది అంటారు. ఏం వర్క్ కానీ ఆ రోజు కూడా ప్రశాంతంగా లేకుండా మళ్ళీ అది కూడా కరెక్ట్ టైంకే వెళ్ళిపోవాలి. ఒక హాలిడేనే కదా, 10 నిమిషాలు లేట్ అయితే ఏంటి అంటే లేదు టైంకి వెళ్ళాలి అంటారు మా ఆయన. ఇంక అందుకే పరిగెడుతూ ఉండాలన్నమాట. ఒకవైపు అయితే ఫ్రై అవుతుంది, ఇంకోవైపు ఇడ్లీ పెట్టేశాను. పల్లీలు అయితే వేగుతూ ఉన్నాయి. సో అవి కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి అవి ఉడికే లోపల ఇంకా ఇదిగోండి మొక్కలకి వాటర్ వేద్దాంలే అని చెప్పేసి వచ్చాను. మొన్న వేసాను, నిన్న వేయలేదు. శివరాత్రి రోజు వాటర్ వేయలేదు, అంటే ముందు రోజు అంతా క్లీన్ చేశాను కదా బాల్కనీ. సో ఇంకా ఇవాళ వేద్దాంలే అని చెప్పేసి, సమ్మర్ వచ్చేసింది కదండి, రోజు మార్చి రోజైనా వేయాలి, కుదిరితే రోజు వేయాలి మొక్కలు, లేకపోతే ఇంకా అంతే. మేడ మీద మొక్కలకేమో మా వారికి చెప్పాను వేయమని. ఒక్కొక్కసారి వేస్తున్నారు, ఒక్కొక్కసారి ఏమో నువ్వే వేసుకోని టైం లేదని వెళ్ళిపోతే ఇంక ఈవినింగ్ టైంలో నేను వేసుకుంటున్నాను అనమాట మేడ మీద. కానీ ఉదయం మాత్రం కుదరదు, మార్నింగ్ మేడపైకి వెళ్ళడానికి 10 తర్వాతే అనమాట. సో ఎప్పుడు కుదిరితే అప్పుడు మేడ మీద అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా మేడ మీద ఆకుకూరలు ఇలాంటివి వేద్దాం అనుకుంటున్నానండి. కాకపోతే ఈ పిల్లులు చాలా ఎక్కువ ఉన్నాయి, పిల్లులవే చాలా భయం వేస్తూ ఉంది. అంటే అడుగుతున్నారు, మేడ అంటే చాలా పెద్ద మేడ ఉంది కదా, సో మీరు ఎంచక్క టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయొచ్చు, మొక్కలన్నీ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ ఎందుకు వాడితే అవన్నీ వేయట్లేదు, జస్ట్ ఇండోర్ ప్లాంట్స్ వరకు ఎందుకు, అంటే ఎక్కువ ప్లేస్ ఉంది కదా అని అడుగుతారు కదా. ఏం లేదండి, మేడ మీద నాకైతే అలా మంచిగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనే ఉంది. కాకపోతే పిల్లులండి, మా వీధిలో దాదాపు 20 నుంచి 30 పిల్లులు ఉన్నాయి. ఎంత విసిగిస్తున్నాయో, మేడంతా పాడు చేస్తూ ఉంటే వెళ్ళి క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఇంకా అలా అయిపోతుంది. ఎందుకులేండి, నా బాధ చెప్పుకోలేకపోతున్నాను ఆ పిల్లుల వల్ల. సో ఇంక అందుకే వాటిని ఎంత కొట్టడానికి చేయి రావట్లేదు,
కానీ అది మాత్రం చాలా పాడు చేస్తూ ఉన్నాయండి. ఒక 2-3 పిల్లలు అయితే మరీ ఎక్కువగా విసిగిస్తున్నాయి అన్నమాట. సో ఇంకా బయట అయితే నీళ్ళంతా వేసేసి ఇంక తుడిచేసి ముగ్గు తర్వాత వేసాను యాక్చువల్గా. ఎందుకంటే మొక్కలకి నీళ్ళు వేసిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసాను. ఇంక మొక్కలకి నీళ్ళు అయితే వేసేసి వచ్చేసి చట్నీ చేసేసాను. ఆ తర్వాత మజ్జిగ పులుసు చేద్దామని చెప్పేసి ఇదిగోండి పెరుగు కొంచెం బాగా ఇలా స్పూన్తో చిలికేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇలా వాటర్ అయితే వేసేస్తున్నాను. మజ్జిగ పులుసు అనమాట. అంటే మామూలుగా పెరుగు పులుసు చేస్తాను చిక్కగా. సో ఇవాళ ఏంటి అంటే వేపుడు ఉంది కదా, సో కొంచెం చారులాగా ఉంటే మజ్జిగ పులుసు లాగా ఉంటే కలుపుకొని తినడానికి బాగుంటుంది కదా అని కొంచెం వాటర్ ఎక్కువ వేసాను అనమాట. సో అదైతే అలా ఉంది, దానికి పోపు పెట్టుకోవాలి. ఇంక ఈ లోపలేమో ఇదిగోండి బొర్బాటి అంటే ఇదండి, వీటిల్ని అలసంద చుక్కుళ్ళు అని కూడా అంటారు అనుకుంటా. మా సైడ్ నెల్లూరు సైడ్ అయితే అలసంద చుక్కుళ్ళు అంటారు, వైజాగ్ సైడ్ అయితే బొరబాటి అంటారు. యాక్చువల్గా వీటి పేరేంటో మరి నాకు తెలీదు. చిక్కుడుకాయ జాతికి చెందినవే, సన్నగా పొడవుగా ఉంటుంది, బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అన్నంతో కలుపుకొని తింటే. సో వేగిపోయిన తర్వాత కారం వేసుకున్నాను, ఒక స్పూన్ కారము. అదంతా కారం పట్టుకున్నాక అందులో ఇంకా శనగపిండి, మీకు తెలుసు కదా చాలా వీడియోస్లో చెప్పాను, వేపుళ్ళల్లో లాస్ట్లో శనగపిండి వేసుకొని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే వేపుడు చాలా బాగుంటుంది అని. అయితే ఐరన్ కడాయి ఏంటి భారతి అలా ఉంది అని అనుకోవద్దు, ఇది వైట్ కలర్లో ఉండే ఐరన్ కడాయి అండి. ఐరన్ కడాయి కొనేటప్పుడు నీట్గా క్లీన్గా ఉంది అంటే అసలు అలాంటి కడాయి తీసుకోవద్దు. ఒకవేళ తుప్పు పట్టిన కడాయి అయినా సరే నల్లగా బ్లాక్ కలర్లో ఉన్న కడాయే తీసుకోండి. ఆ ఐరన్ అనుకోండి స్టార్టింగ్ కొంచెం చూడడానికి బాగోదు. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది బ్లాక్ కలర్ ఐరన్ కడాయి కదా. సో ఈ బ్లాక్ కలర్ ఐరన్ కడాయి కొనేటప్పుడు బాగా తుప్పు పట్టేసి అలా ఉందన్నమాట. దాన్ని 3 days పాటు గంజి నీళ్ళల్లో నానబెట్టి దాన్ని నీట్గా వాష్ చేసి సీజనింగ్ చేయడం వల్ల ఇలా సాఫ్ట్ అయిపోయింది, నాన్ స్టిక్లా ఉంది. కానీ కొనేటప్పుడేమో లోపలంతా కూడా ఏదో స్టీల్ కడాయి లాగా ఉందన్నమాట. ఇందాక మీరు చూసిన పెద్ద కడాయి స్టీల్ కడాయి లాగే ఉంది, కానీ ఇది ఐరన్ కడాయి అమ్మ అన్నారు. అది 350 బాగుంది కదా అని చెప్పేసి అది తీసుకున్నాను. కానీ అదేంటంటే అది వాడంగా ఆ పైన ఉన్న స్టీల్ కోటింగ్ అంతా పోయి అసలు అది మెయింటెనెన్స్ ఎక్కువ ఉందన్నమాట. అస్తమాను దానికి తుప్పు పట్టేస్తుంది, అస్తమాను క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. క్లీన్ చేసేసి ఆయిల్ రాసి అలా పెట్టాలి. సో అదేంటంటే కొంచెం ఆ రెడ్ కలర్లోకి అట్లా ఉంటుంది, కానీ అది తుప్పు కాదు, ఆ మెటల్ ఆ కలరే అలా ఉందన్నమాట అంతే. అదే మీరు ఇందాక మజ్జిగ చారు పోపు పెట్టుకున్నాను కదా, అదైతే బ్లాక్ వాడంగా నాన్ స్టిక్ కంటే కూడా చాలా బాగుందండి. ఆ బ్లాక్ కలర్లో ఐరన్ కడాయి మాత్రం అదైతే 100 రూపాయలే. నేనైతే అసలు దాన్ని ఎలా వాడతానంటే అలా వాడతాను. ఆమ్లెట్లకి, బజ్జీలు అలాంటివి ఏదైనా ఫ్రై చేయాలన్నా సరే అదే వాడతాను. తర్వాత ఇట్లా పోపు పెట్టుకోవాలన్నా సరే అదే వాడతాను. అన్నిటికీ ఆ చిన్న 100 రూపాయల ఐరన్ కడాయే వాడతాను. సో మీరు ఎవరైనా సరే కడాయిలు కొనాలి అనుకుంటే బ్లాక్ కలర్లో ఉండే ఐరన్ కడాయి కొనండి. వైట్ కలర్లో స్టీల్ లాగా ఉండే ఐరన్ కడాయి మాత్రం కొనకండి, దాని మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంక మజ్జిగ చారు చేసేసాను. ఇంకా బొర్బాటి ఫ్రై పెట్టేసి కొంచెం టమాటా పచ్చడి ఉంటే పెట్టేసి మా వారికి బాక్స్ పెట్టేసా. టిఫిన్ కూడా తినలేదు, టైం అయిపోతుంది, నేను వెళ్ళి తింటానులే అని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే ఇచ్చేయమంటే ఇచ్చేసాను. పిల్లలకు కూడా పెట్టేశాను. అయితే ఇంకా కాలీఫ్లవర్ పచ్చడి చేద్దామని చెప్పేసి మధ్యాహ్నం నుంచి కాలీఫ్లవర్ పచ్చడి అయితే చేశానండి. అలాగే ఇంక ఇవాళ నేను సమ్మర్ స్పెషల్ ఫేషియల్ కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. అంటే నన్ను అడుగుతూ ఉన్నారు కదా, మీ స్కిన్ చాలా గ్లోయిగా ఉంది, ఏదైనా టిప్స్ చెప్పండి ఎట్లాగా. సో నేను వాడేవే చెప్తానండి, మ్యాక్సిమం నేను ట్రై చేసేటివే మీకు చెప్తానన్నమాట. సో మీరు బయటికి వెళ్ళి అసలు ఎక్కువ డబ్బులు పెట్టి ఫేషియల్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ సమ్మర్లో ఎక్కువ ట్యాన్ పట్టేస్తూ ఉంటుంది కదా. సో మంచి టిప్ అయితే చెప్తాను, చూస్తూ ఉండండి. సో ఇక్కడ ఏంటి అంటే కాలీఫ్లవర్ పచ్చడి, నిజంగా అండి కాలీఫ్లవర్ పచ్చడి కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా. కాకపోతే ఎక్కువ నెలలు నిల్వ ఉండదు, ఒక 1 month అంతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. బయట ఉంచితే కొంచెం బూజు పట్టేస్తుంది. మ్యాక్సిమం 1 month కంటే ఎక్కువ ఉండదు, అంతకన్నా ఎక్కువ రోజులు ఉన్నా సరే ముక్క మెత్తబడిపోద్ది. సో ఏంటంటే మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే తినేయాలి. అందుకే ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక్క కాలీఫ్లవర్ అయితే పెట్టుకుంటున్నాను. కాలీఫ్లవర్ని ఇలాగ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని నీళ్ళు బాగా మరుగుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆపేసేయండి, స్టవ్ ఆన్లో ఉంచొద్దు. ఆ వేడి నీటిలో కాస్త ఉప్పు ఉంటే వెనిగర్ కూడా కొంచెం వేసుకోండి. నా దగ్గర వెనిగర్ అయిపోయింది అందుకే వేయలేదు. ఉప్పు ఒకటే వేసేసి ఆ వేడి నీటిలో ఈ కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసేసాను అనమాట. ఆ తర్వాత ఇదిగోండి వేసి ఒక 1 minute ఉడకకూడదు కాలీఫ్లవరు. కాకపోతే ఆ కాలీఫ్లవర్లో ఏదైనా చిన్న పురుగులు అట్లాంటివి ఏమైనా ఉంటాయి కాబట్టి నాకు అలవాటు వేడి నీటిలో వేయడము. సో ఇలాగే వేడి నీటిలో వేసిన వెంటనే తీసేసేయండి.
తీసేసిన తర్వాత ఇలా నీళ్ళన్నీ కూడా వడకట్టేసి ఒక క్లాత్ మీద వేసి కొంచెం సేపు ముక్కల్ని ఆరబెట్టండి. కాలీఫ్లవరే కాదండి, క్యారెట్ కావచ్చు, బీన్స్, కొన్ని మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్స్ చేస్తూ ఉంటాం కదా, సో దానికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్తో పాటు మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్లా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. పచ్చిమిర్చి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఈ కాలీఫ్లవర్తో పాటు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మిక్స్ చేయాలి అంటే వాటిని కూడా ఒక్కసారి అలా వేసి ఇలా తీసేసేయండి వేడి నీటిలో. ఆ తర్వాత ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా ఒక పొడి క్లాత్ మీద వేసి మొత్తం అంతా వీటిని ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. అంటే బూజు పట్టకుండా ఉంటుంది, తడి తగిలితే బూజు పట్టేస్తుంది కదా, అందుకని. సో ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా బాగా ఆరిపోయిన తర్వాత ఇంక ఇందులో సేమ్ మనం ఆవకాయ పచ్చడికి ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే అనమాట సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఇది అంచనాగా వేసుకోవడమేనండి, దీనికి ఎగ్జాక్ట్గా కొలత అంటే మాత్రం పావు కేజీకి ఒక 50 గ్రాముల చొప్పున వేసుకోవడమే. సో ఇక్కడైతే నేను అన్నీ అంచనాగా వేస్తున్నాను. ఇది ఒక పావు కేజీ వరకు ఉంటుంది అనుకోండి కాలీఫ్లవర్. అందులో ఒక 2 స్పూన్స్ ఉప్పు, ఒక పావు స్పూను పసుపు, ఒక 3 స్పూన్స్ వరకు, 3 స్పూన్స్ అంటే చూస్తున్నారు కదా కొంచెం పెద్ద పెద్ద స్పూన్స్, 3 స్పూన్స్ వరకు కారము. ఇది వచ్చేసి ఆవపిండి. సో ఇది సమ్మర్ కాబట్టి ఏదో ఒక పికిల్స్ మనం పెట్టుకుంటూనే ఉంటాం కదండి, సో ఆవపిండి అయితే చేసి పెట్టుకోండి, అప్పుడు త్వరగా అయిపోతాయి అన్నమాట పికిల్స్ అనేవి. ఇక్కడ ఏంటి అంటే కారం 3 స్పూన్స్ తీసుకున్నాను కదా, ఆవపిండి 2 స్పూన్సే తీసుకున్నాను. ఆ తర్వాత మెంతులు, చాలామంది మెంతి పిండి వేస్తారు, నాకు ఎందుకో ఆ మెంతి పిండి వేస్తే చేదు వచ్చేస్తుంది నాకు, అలా అందుకే వేయను, ఆవు పిండే వేస్తాను అనమాట. మెంతులు పచ్చివే వేసుకుంటాను, ఒక పావు స్పూను మెంతులు వేసుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర నిమ్మకాయ క్యూబ్స్ ఉన్నాయి కదా, నిమ్మకాయ రసం తీసి పెట్టిన క్యూబ్స్ ఉన్నాయి కదా, అవైతే వేసుకున్నాను. మీరేంటి అంటే ఒక 4 నిమ్మకాయలు అయితే పిండుకోండి. ఇక్కడ నాకు ఒక్కొక్క క్యూబు 2 నిమ్మకాయ రసం అయితే వచ్చిందనమాట, అందుకని 2 క్యూబ్స్ వేసుకున్నాను. ఫస్ట్ మీరు కొంచెం వేసుకొని సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి, ప్రాబ్లం ఏం కాదు. నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం చితక్కొట్టి వేసుకున్నాను. అలాగే ఒక కప్పు పల్లి ఆయిల్ పచ్చిదే, మీరు కావాలి అనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు పోపు పెట్టుకునే దానికంటే కూడా ఇలాగా పచ్చి ఆయిల్ ఫ్లేవరే చాలా ఇష్టం అండి. అందుకే రోటి పచ్చళ్ళలో కూడా నేను పచ్చి ఆయిలే వేసుకుంటాను, పోపు పెట్టుకోకుండా, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని, ఇది వెంటనే తినడానికి ఉండదులేండి, ఎందుకంటే మామిడికాయ అయినా అయితే వెంటనే తినేయచ్చు. దీనికి ఉప్పు కారము పులుపు పట్టుకుంటేనే బాగుంటుంది కాలీఫ్లవర్కి, ఎందుకంటే ఇది పచ్చిది కదా కాలీఫ్లవర్. సో రేపు మ్యాక్సిమం ఒక రోజైనా ఊరాలి, 3 రోజులు ఊరితే బాగుంటుంది. ఒక్కరోజు కనుక ఊరితే నాలాంటి వాళ్ళు పచ్చళ్ళు ఎక్కువ తినేవాళ్ళు కనీసం ఒక్క రోజైనా ఆగాలన్నమాట ఇది ఊరడానికి. ఇంక మా పిల్లలైతే వెంటనే ఇంక మధ్యాహ్నం దాంతో అన్నం పెట్టమని, నేనైతే ఇంక పెట్టలేదు, తర్వాత పెడతానరా ఇంకా ఊరలేదు అని చెప్పాను వాళ్ళకైతే. సో ఇంక ఇవాళ పిల్లలకి హాలిడే కదా, సో వాళ్ళైతే ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి ఇవాళ నేను ఫేస్ ప్యాక్ వేద్దాం అనుకుంటున్నాను, ఫుల్ ట్యాన్ పట్టేసింది. వాళ్ళేమో కూర్చొని గేమ్ ఆడుతూ ఉన్నారు, బయటికి పంపించలేదు, బయటికి వెళ్తే ఇంక నల్లగా అయిపోతున్నారు అనమాట. రండి మాకొద్దు అంటున్నారు, లేదు వేస్తానని చెప్పి ఇంకా తీసుకొస్తున్నాను. టమాటోతో వేయట్లా, ఆలూతో చేస్తున్నాను. మా విష్ణుకి టమాటో ఫోబియా అనమాట, కానీ టమాటా పచ్చడి మాత్రం తింటాడు, టమాటా పచ్చడి. వీటికేమో వీటికి టమాటాతో వేయట్లేదు, ఆలూతో వేస్తున్నాను. లక్కీకి టమాటాతో వేస్తాను. ఇంకా పిల్లలు బాగా ఎండలో ఆడి ఇదిగా అయిపోయారండి, ఫుల్ ట్యాన్ వచ్చేసింది వాళ్ళకి. సో వాళ్ళకి కూడా వేద్దాం ఫేస్ ప్యాక్ అంటే ఏడుపు మాకొద్దని మరీ విష్ణు అయితే ఆ టమాటా చూస్తే వెళ్ళిపోతున్నాడు. మెయిన్గా టమాటా ఆలు ఫేస్ మీద ఉన్న ట్యాన్ కావచ్చు, తర్వాత కొంచెం ఫేస్ మీద ఏదైనా పింపుల్స్ లాంటివి ఏదైనా ఉన్నా కూడా బాగా పనిచేస్తుందండి నిజంగాన. నేనైతే ఇవే మీకు ఇది వరకు కూడా వీడియోలో చాలాసార్లు చెప్పే ఉంటాను. సో ఇప్పుడు దీన్ని ఫేషియల్ ఎలా చేసుకోవాలో చెప్తాను. 3 స్టెప్స్ అనమాట, యాక్చువల్గా 4 స్టెప్స్, నాకు 3 స్టెప్సే చాలు, ఎందుకంటే నేను స్క్రబ్ వాడను అనమాట. సో ఒకసారి ప్రాసెస్ చూద్దాం ఏంటో. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఆలు తీసుకున్నాను, ఒక ఆలుని ఇలా తురిమేసుకున్నానండి, తురిమేసి దాంట్లో నుంచి జ్యూస్ తీసుకున్నాను అనమాట ఒక కప్పులో. సో ఆ పిప్పి అనేది పడేయకండి, దాంతో ఫేషియల్ మసాజ్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి ఆలు జ్యూసు, అది వచ్చేసి ఆలుని తురిమిన పిప్పి అనమాట. సో ఇప్పుడు ఈ జ్యూస్లో ఏం వేసుకోవాలి అంటే ఫేస్ ప్యాక్ అనమాట. ఫేస్ ప్యాక్ కోసం అందులో
ఒక 2 లేదా 3 స్పూన్స్ శనగపిండి, ఆ వాటర్ అంతా మిక్స్ అయ్యేలాగా శనగపిండి అయితే వేసుకోండి. ఆ మిగతా శనగపిండి మనం స్క్రబ్ లాగా లేదంటే ఫేషియల్ లాగా వాడుకోవడానికి ఇందులో వేసుకున్నాను. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నానండి. ఆ తర్వాత అది మిక్స్ అవ్వడానికి పాలు, లేదు అనుకుంటే రోజ్ ఎసెన్స్ ఉంటుంది కదా, సో ఆ రోజ్ వాటర్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఇది ఫేస్ ప్యాక్ అనమాట, లాస్ట్లో వేసుకుంటాము. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఆ పిప్పి అలాగే అందులో కాస్త శనగపిండి వేసాం కదా, అదేంటంటే సాఫ్ట్గా మసాజ్. ఒకవేళ మీకు బాగా ట్యాన్ ఎక్కువ ఉంది, స్క్రబ్ లాగా కావాలి అనుకుంటే కాఫీ పొడి కానీ లేదా పంచదార కానీ కాస్త డివైడ్ చేసి అందులోనే 2 పార్ట్స్గా డివైడ్ చేసి స్క్రబ్ లాగా దాంట్లో కాస్త ఏదైనా పంచదార కానీ కాఫీ పొడి కానీ వేసుకోవచ్చు. కానీ నాకేం అంత ప్రస్తుతానికి అంత ట్యాన్ అయితే ఏం లేదు, అందుకని నేను ఆ స్క్రబ్ అనేది తీసేసాను అనమాట. ఒకటేమో క్లెన్జింగ్ అండి, ఫస్ట్ అయితే ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకోవడం ఏంటి అంటే పాలు, పొటాటో కావచ్చు లేదంటే ఇలా టమాటో కావచ్చు, పాలని డిప్ చేసి ఫేస్ అంతా నీట్గా అప్లై చేస్తే ఫేస్ మీద ఉన్న జిడ్డు అలాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా అలాగా. సో ఇది నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఈ పని అయితే నేను చేస్తూనే ఉంటానండి. మీకు ఇది వరకు కూడా చెప్పాను కదా, ఇలాగ మొత్తం ఆ హాఫ్ టమాటాలో ఉన్న ఆ జ్యూస్ అంతా కూడా ఫేస్కి ఇంకిపోవాలన్నమాట. ఆ పాలు అలాగే ఆ టమాటో జ్యూసు మొత్తం అంతా ఫేస్కి లోపల వరకు బాగా ఇంకిపోయేలాగా ఇలాగ బాగా స్క్రబ్ చేయాలి. సో అప్పుడు ఏంటి అంటే ఫేస్ మీద ఉన్న ఏదైనా కొంచెం డస్ట్ అలాంటివి ఏదైనా ఉన్నా కూడా పోతాయి. సో ఇదేంటి అంటే కొంచెం ఆయిల్ స్కిన్ వాళ్ళకండి, ఎండాకాలంలో ఎక్కువగా ఆయిల్ ఎక్కువ అంటే జిడ్డు కారుతూ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ఇది బాగా పనిచేస్తుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో మొత్తం అంతా ఆ టమాటా పాలు అంతా కూడా ఫేస్కి అంతా నీట్గా అప్లై చేసేసాను. అలాగే మా పెద్దోడికి కూడా రాశాను, వాడికి ఇప్పుడే రాశాను. నాకైతే ఒక 5 మినిట్స్లో ఎండిపోతుంది, అదంతా పాలే కదా. సో పాలు ఆ టమాటా జ్యూసు స్కిన్లోకి బాగా ఇంకిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా ఇలాగ తుడిచేసేయండి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట, క్లెన్జింగ్. ఇది అయిపోయిన తర్వాత స్క్రబ్ చేయాలి. ఇందాక మీకు చూపించాను కదా, తురిమిన పొటాటో అలాగే అందులో కాస్త శనగపిండి వేసాను కదా, దాంట్లో మీరు స్క్రబ్ చేసుకోవాలి అనుకుంటే కాస్త బియ్యపిండి కానీ లేకపోతే కాఫీ పొడి కానీ పంచదార కానీ మీ స్కిన్ హార్డ్నెస్ని బట్టి కొంచెం పర్వాలేదు, నా స్కిన్ అంత సెన్సిటివ్ కాదు అనుకుంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే అస్సలు స్క్రబ్ అనేది వాడనండి, ఎందుకంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్, నొప్పి వచ్చేస్తుంది, మంట వస్తుంది, అందుకే నేను ఎక్కువగా స్క్రబ్స్ జోలికి వెళ్ళను. కాబట్టి అది ఆ సెకండ్ స్టెప్ అనేది స్కిప్ చేశాను. ఇది థర్డ్ స్టెప్ ఏంటి అంటే మసాజ్ అనమాట. సో స్క్రబ్ చేసిన తర్వాత ఫేస్ అంతా కూడా మనకి కొంచెం నొప్పిగా మంటగా అలా ఉంటుంది కదా, సో అప్పుడు ఏంటి అంటే సాఫ్ట్గా ఇలాగ మసాజ్ చేయాలి. థర్డ్ స్టెప్ ఇది. సో ఇదిగోండి ఇలాగా ఆ శనగపిండి ఆ పొటాటో ఉంది కదా, సో అది సాఫ్ట్గా ఉంటుంది. శనగపిండి ఏమి మనకి మరీ అంత బరకగా ఉండదు కదా, బియ్యపిండి వేస్తేనే బరకగా ఉంటుంది, అది ప్లెయిన్ శనగపిండే కాబట్టి ఆ పొటాటో సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలాగా మనం పైకి ఇలాగా ఫేస్ మీద మసాజ్ చేసుకుంటే ఫేస్ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. మనకి దానికి ముందు స్టెప్ స్క్రబ్ ఉన్నా సరే కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట ఫేస్ మసాజ్ చేయడం వల్ల. సో ఇదిగోండి ఆ పొటాటో జ్యూస్ అంతా కూడా ఫేస్కి లోపలికి ఇంకిపోయి చూస్తున్నారు కదా ఇలాగ అయిపోయింది. సో ఏదో మనం ఒక పీల్ ఆఫ్ మాస్క్ వేస్తే ఎలా ఉంటుంది అట్లా అనమాట. పొటాటోలో కొంచెం పిండి ఎక్కువ ఉంటుంది కదా, స్టార్చ్ అనేది, సో అదేంటంటే ఆ ఫేస్ మీద అంతా కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒక క్లాత్ పెట్టుకొని ఇలా మంచిగా క్లీన్ చేసేసేయండి. ఇలా మీరు ఒక క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసేటప్పుడే ఫేస్ మీద ఏదైనా బ్లాక్ హెడ్స్ ఉన్నా సరే లేకపోతే చిన్న చిన్న హెయిర్ ఎట్లా ఏదైనా ఉంటుంది కదా, సో ఇలా క్లాత్ పెట్టి ఇలా తుడిచేటప్పుడే అవి కూడా వచ్చేస్తుందండి నిజానికి చెప్పాలంటే. సో నా స్కిన్ అయితేనండి దీనివల్ల కలర్ వచ్చేస్తుంది అని అయితే మాత్రం నేను చెప్పను, కానీ స్కిన్ చాలా మంచిగా తరచూ చేస్తూ ఉంటే మాత్రం సాఫ్ట్గా మంచి గ్లోయింగ్ అనేది ఉంటుందన్నమాట. సో హోమ్ రెమెడీస్ అన్నీ కూడా ఉన్న కలర్ని మనం మెయింటైన్ చేయడానికి మాత్రమే, కానీ సపరేట్గా మనకి ఇన్స్టెంట్ కలర్ గ్లోయింగ్ అయితే మాత్రం గ్లోయింగ్ వస్తుంది కానీ కలర్ అయితే రాదండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా నీట్గా అది పెట్టి తుడిచేసుకున్నాను. మీరు రెగ్యులర్గా నా స్కిన్ గమనిస్తే సాఫ్ట్గా ఉంటుంది కదా, సో పింపుల్స్ ఇట్లాంటివి ఏమీ లేకుండా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట. ఆ తర్వాత మసాజ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది ఫోర్త్ స్టెప్ మాస్క్.
ఫేస్కి ఒక చిన్న మాస్క్ లాగా వేసేసుకొని ఒక పావు గంట ఉంచేసి క్లీన్ చేసేయడమే. పొటాటో జ్యూసు, శనగపిండి, పాలు, కాస్త పసుపు వేసాను అంతే. ఇదంతా కూడా ఇలాగే ఉంచేసుకోవాలి, అదంతా ఆరిపోయే వరకు. ఒక 10-15 మినిట్స్ పెట్టుకుంటే చాలు, అదంతా మంచిగా ఆరిపోతుంది. లోపల నేనైతే ఇలా ఆ టీవీ చూస్తూ వాటర్ మిలన్ అయితే తింటా ఉన్నా. పిల్లల కోసం కట్ చేశాను, వాళ్ళకి కొన్ని ప్లేట్లో పెట్టించేసి ఇంకా ఆ తర్వాత నేనైతే తింటా ఉన్నా. వాళ్ళకి అంటే వాళ్ళకి కూడా వేసి చూపిద్దాం, ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది బాగా ట్యాన్ నల్లగా ఉంది. సో చూపిస్తే మీకు కూడా రిజల్ట్ కనిపిస్తుంది అనుకుంటే అసలు వాళ్ళు వేసుకుంటేనే కదా. లక్కీ ఏమో ఫస్ట్ కొంచెం ఆ క్లెన్జింగ్ ఆ టమాటా అది కొంచెం రాయించుకున్నాడు అంతే. తర్వాత ఉండరా ఇది వేస్తాను అంటే అమ్మ నాకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో ఆ తర్వాత ఇదిగోండి ఫేస్ అంతా కూడా ఇలాగా పావు గంటకి ఇలా డ్రై అయిపోద్ది కదా. ఆ తర్వాత మళ్ళీ నీట్గా చన్నీళ్ళతోటే ఫేస్ వాష్ చేయాలండి, వేడి నీళ్ళు వాడకండి. చన్నీళ్ళతోటి మంచిగా ఇలా ఫేస్ వాష్ చేసేసి ఇదిగోండి ఇలాగా తుడిచేసుకోవడమే అనమాట. అంతేనండి. ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న హెయిర్ లాంటివి ఏదైనా ఉన్నా పోతాయి, స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. తర్వాత పింపుల్స్ అవన్నీ కూడా ఈ పొటాటో జ్యూస్ వల్ల, టమాటో జ్యూస్ వల్ల పింపుల్స్ కూడా తగ్గుతాయి. మీ స్కిన్ అనేది మంచిగా సాఫ్ట్గా గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. సో అదండి, ఇదిగోండి చూస్తున్నారు కదా. సో స్టార్టింగ్ అనేది కొంచెం డల్గా ఉంది కదా, సో ఇప్పుడేమో ఇలా ఉంది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను స్టార్టింగ్ ఎలా ఉందో. ఇదిగోండి ఇది వచ్చేసి స్టార్టింగ్ మీరు చూస్తున్నాడు, కొంచెం ఫేస్ డల్గా ఉంది కదా. సో ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. సో ఇది తరచూ చేస్తూ ఉంటే మాత్రం మన స్కిన్ అనేది మంచి సాఫ్ట్గా ఉంటుంది, మంచి గ్లోయింగ్గా ఉంటుంది. చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. సమ్మర్లో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ట్యాన్ రిమూవ్ చేయాలి అనుకుంటే ఇలా చేస్తూ ఉండండి. సో మా వాడికైతే నువ్వు కూడా రాసుకోవచ్చు కదరా అంటే నాకు వద్దమ్మా అదంతా అని చెప్పేసి అలా అంటూ ఉన్నాడు అనమాట. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.